ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఫ్రీ సీట్? వరంగల్. ఫ్రీ సీట్ వచ్చిందా? ప్రైవేట్ కాలేజ్ ఫ్రీ సీట్ గవర్నమెంట్ మంచిగా ఫ్రీ సీట్ ఎక్కడ వచ్చింది? అపోలో మెడికల్ కాలేజ్. ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో హియర్ డాక్టర్స్ అకాడమీ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? టీచర్స్ అయితే మొత్తం ఫ్రెండ్లీగా ఉండి సబ్జెక్ట్ చెప్తారు, సబ్జెక్ట్ నేర్పిస్తారు, దగ్గర నుండి కూర్చొని నేర్పిస్తారు, రాకపోతే అడిగితే చెప్తారు. బెస్ట్ అనిపించింది. ఫ్యాకల్టీ వైజ్ కానీ చాలా ఎంక్వైరీ చేసాం మేము. సో ఇంకా ఇది బెస్ట్ అని చెప్పి ఇక్కడ చూస్ చేసుకున్నాం. ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది. ఫ్యాకల్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కేర్ చేస్తారు. ఓకే, మనకి ఎంత కావాలో వాళ్ళు అనలైజ్ చేసుకొని మరీ చెప్తారు. అండ్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ చాలా కామ్ గా పిల్లలు చదువుకునేటట్టుగా ఉంది కాబట్టి అందరూ పిల్లలు చిల్ అవుతూ చదువుతారు. ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ని బట్టి నాకు అనిపించింది విజన్ ఇంటూ రియాలిటీ నిజంగా రియల్ అవుతుందని. Particular reason was the strength. As you see, the strength is less, so you will have the more concentration on each and every student. అది ఇక్కడ చాలా బాగా అనిపించింది. షెడ్యూల్డ్ ఎగ్జామ్, ప్రాపర్ కేర్. కాదు ఏంటి 38 మార్క్స్ తో ఇక్కడికి వచ్చారా? అవును, లాస్ట్ ఫస్ట్ అటెంప్ట్ లో 38 మార్క్స్ వచ్చింది సార్. వీఆర్ నీట్ లాంగ్ టర్మ్ ఐ గాట్ 491. సో విఆర్ డాక్టర్ అకాడమీ గురించి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అందరితో పాటుగా గుంపులో గోవింద కాకుండా మనం ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకోవాలండి. ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ని బట్టి నాకు అనిపించింది విజన్ ఇంటూ రియాలిటీ నిజంగా రియల్ అవుతుందని. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా మంది స్టూడెంట్ ఆఫ్టర్ ఇంటర్ అయిపోగానే సో చాలా వరకు కొంతమంది సాఫ్ట్వేర్ సెక్టర్ అని, లేదు అంటే మెకానికల్ సెక్టర్ అని, ఇంజనీరింగ్ బేసిస్లో, లేదు అంటే ఎంబీబీఎస్ బేసిస్లో చాలా వరకు వెళ్తుంటారు. బట్ నవే డేస్లో చాలా మంది యూత్ అంతా కూడా ఆఫ్టర్ బైపీసీ తీసుకొని ఇంటర్లో చాలా లాంగ్ టర్మ్ కోర్సెస్ నేర్చుకొని ఎలా అయినా సరే ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ చేయాలి, ఫ్రీ సీట్ తెచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. బట్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం ఏ అకాడమీ అయితే చాలా బాగుంటుంది, ఎలాంటి అకాడమీలో మనకి అకామిడేషన్ కానివ్వచ్చు, లేదు అంటే కోర్సెస్, లేదు టీచింగ్ ఎలా బాగుంటుంది, సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, రేటింగ్ ఎలా ఉంది అనేది ఎక్కువగా బేసిక్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ అందులో అయితే మాత్రం ఫస్ట్ బాగా వ్యూవర్షిప్ అంటే బాగా ట్రెండింగ్లో, లేదు అంటే బాగా గూగుల్ సెర్చ్లో విఆర్ అకాడమీ ఉంది. సో మరి ఈ విఆర్ అకాడమీలో స్టూడెంట్స్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. సో ఎంత వరకు వాళ్ళకి ఫ్రీ సీట్స్ వస్తున్నాయా, లేదు అంటే ప్రైవేట్ కాలేజ్కి వెళ్తున్నారా, అసలు వాళ్ళ టార్గెట్ ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు అనేది ఈ స్టూడెంట్స్ మాటలో తెలుసుకుందాం. హాయ్, హాయ్, మీ పేరు? చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి. అమ్మో, జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రమోహన్ రెడ్డి అనమాట, అంతేనా? అంతే. సో ఎక్కడ ప్రాపర్ సంగారెడ్డి, నారాయణ ఖేడ. సంగారెడ్డి. చదువుకునేది హైదరాబాద్. చదువుకునేది హైదరాబాద్. ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఫ్రీ సీట్? వరంగల్. వరంగల్. ఆహా, పుట్టిన దానికి చదువుకున్న దానికి ఇప్పుడు కోర్స్ కి డైరెక్ట్ గా నేర్చుకున్న దానికి సంబంధం లేదు. కానీ నువ్వు నిజంగా గ్రేట్ బ్రో, అంటే అన్ని ప్లేసెస్ చూసేస్తున్నావు. థ్యాంక్స్ కదా, సూపర్. సో అంటే విఆర్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకున్నావు నువ్వు? అంటే ఇక్కడ టీచింగ్ ఫెసిలిటీస్, ఫుడ్ అంతా బాగుంటుందని మా ఫ్రెండ్ ఫస్ట్ ఇక్కడ జాయిన్. టీచింగ్, ఫుడ్, ఇంకా ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ టీచర్స్ ఇలా బాగుంటుందని. ఫ్రీ సీట్ వస్తుందని కాదు, ఫ్రీ సీట్ వస్తుంది అంటే అక్కడ జాయిన్ అయితే ఎట్లయినా ఫ్రీ సీట్ వచ్చేస్తుంది. ఓ ఎక్కడ జాయిన్ అయినా సరే ఫ్రీ అంటే అంత కాన్ఫిడెంటా నీకు? అంత కాన్ఫిడెన్స్. ఓకే, ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఇంటర్లో 960. కొంచెం దూరంగా ఉండాలి. మేము మరి ఎంత ఎక్కువగా చదువుకుని ఎంత స్కోర్ అయితే తెచ్చుకోలేదు. వెరీ గుడ్. సో ఎంబీబీఎస్ చేయాలనేది నీ కోరిక? మా నాన్న కోరిక. నాన్న కోరిక, నీ కోరిక కాదా? నీ కోరిక ఏంటో చెప్పవా ఇలా? నీ కోరిక ఏంటి? నా కోరిక డాక్టరే. మా నాన్న కోరిక నా కోరిక. ఇప్పుడు చెవులో చెప్పడానికి రెడీ అయ్యావు అంటే ఏదో ఉంది, యాక్టర్ అవ్వాలనుకున్నావు కదా? లేదు, ఏ నిజం చెప్పు, పర్లేదు. యాక్టర్ అని ఏం లేదు, అంటే నాన్న కోరిక మేరకు నేను ఎంబీబీఎస్ చేస్తున్నా. సూపర్. సో ఈ ఎంబీబీఎస్ అంటే స్టూడెంట్స్ కి కొంత ఉంటుంది కదా, ఎంబీబీఎస్ లో ఈ కేటగిరీలోకి వెళ్ళాలి అనేది. సో నీకు ఏ కేటగిరీకి వెళ్ళాలనేది? కార్డియో, న్యూరో. కార్డియో, న్యూరో. రెండు చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ డాక్టర్స్ అబ్బా కదా, కార్డియాలజీ, న్యూరాలజీ. ఎక్స్పెన్సివ్ డాక్టర్. సరే, నా నేమ్ మంజుష, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నువ్వు డాక్టర్ అయిన తర్వాత నేను ఏ న్యూరోకో ఏ కార్డియాలజీకో వస్తే మాత్రం మంచిగా ట్రీట్ చేయి. ఓకేనా? ఎక్కువ ఫీజెస్ ఏం తీసుకో కదా? పక్కా. సూపర్. సో మరి విఆర్ అకాడమీ గురించి, విఆర్ డాక్టర్స్ అకాడమీ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలి అంటే ఏం చెప్తావు? మీ అకాడమీ అంటే నీకు టీచింగ్ విధానం కానివ్వచ్చు, లేదు అంటే నీ అకామిడేషన్, లేకపోతే ప్రొఫెసర్స్ నీతో ఉండే విధానము, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? స్టూడెంట్స్ అయితే 200-250 దాకా ఉంటారు. అందులో చాలా మటుకు సీట్స్ వచ్చినాయి అందరికి. టీచర్స్ అయితే మొత్తం ఫ్రెండ్లీగా ఉండి సబ్జెక్ట్ చెప్తారు, సబ్జెక్ట్ నేర్పిస్తారు, దగ్గర నుండి కూర్చొని నేర్పిస్తారు, రాకపోతే అడిగితే చెప్తారు. అట్లా ఫుడ్ ఇంకా చాలా బాగుంటుంది. స్టడీ కన్నా ఫుడ్ బాగుంటుంది ఇక్కడ.
స్టడీ కన్నా ఫుడ్ బాగుంటుంది. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మంచి నువ్వు అనుకున్న ఆ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో అయితే మాత్రం సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. హలో సార్. హాయ్ మేడం. హాయ్. హాయ్. హాయ్ మ్యామ్. మీరు ఇద్దరు సిస్టర్సా లేకపోతే డాటరా? డాటరేనా? ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగారా? చాలా మంది చిన్నప్పటి నుంచి ఇదే క్వశ్చన్ ఇంకా రన్ అవుతుంది. సంతూర్ మమ్మీ కదా? కదా, ఏం చేస్తున్నారండి మీరు? అంటే ఇంత చిన్న యంగ్. ఓహో, అంటే ఫుడ్ సమంగా తీసుకోకపోతే సంతూర్ మమ్మీలా కనిపించవచ్చు. సో ఎంబీబీఎస్ చేయాలనేది డ్రీమ్ కదా? సో అంటే లైక్ ఇక్కడ విఆర్ డాక్టర్ అకాడమీని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ మేము చాలా రీసెర్చ్ చేసాము ఎక్కడ ఏ అకాడమీలో తీసుకోవాలి, ఎందుకంటే 1 year చాలా ఇంపార్టెంట్ కదా. సో వీ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫైనల్లీ ఇది బెస్ట్ అనిపించింది. ఫ్యాకల్టీ వైజ్ కానీ చాలా ఎంక్వైరీ చేసాం మేము. సో ఇంకా ఇది బెస్ట్ అని చెప్పి ఇక్కడ చూస్ చేసుకున్నాం. సో ఇదే బెస్ట్ అనిపించింది. సూపర్. సో ఇక్కడ అంటే టీచింగ్ ఎలా ఉంది? లేదు అంటే మీకు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అంటే day 1 నుంచి మీరు ప్రొఫెసర్స్ మీకు ఎడ్యుకేట్ చేసేటప్పుడు సో ఇంటరాక్ట్ కానివ్వచ్చు, ఇంటరాక్షన్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. చాలా లైక్ అనుష మ్యామ్ కానీ చైర్మన్ సార్ రమేష్ సార్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా ఫ్యాకల్టీ వైజ్ వచ్చేసరికి అందరూ లైక్ చాలా బాగా చెప్పేవారు. బాటనీ సార్ అయితే ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా లైక్ పిఎల్ఎన్ సార్ దగ్గరకు వచ్చేసరికి ఆయన పేషెన్స్ ని మెచ్చుకోవాలి అసలు, ఆయన చెప్పే విధానం. అలా ఇందులో టఫ్ సిలబస్ అంటే ఏం చెప్తారు? సబ్జెక్ట్ టఫ్ అంటే బేసికలీ నాకు బయాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా నేను బయాలజీ బాగా చేసేదాన్ని. సో ఇప్పుడు నాకు ఫిజిక్స్ కొంచెం లైక్ టఫ్ అనిపించేది. ఫిజిక్స్ టఫ్ అనిపించేది. ఓకే. సో అంటే మీరు ఏ కేటగిరీని చూస్ చేసుకోబోతున్నారు ఆఫ్టర్ 4-5 years తర్వాత? అది చదివేదాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నాకు లైక్ న్యూరో మీద ఉంది. బట్ ఫర్దర్ చూస్ ఏం చేస్తావరా బ్రెయిన్ లో? స్టడీ వైజ్ చదువుకొని ఇంకా మొత్తం అంతా చూడాలి ఏది మంచిగా గాడ్ అనిపిస్తుంది. ఎలా క్రియేట్ చేశాడో మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది లేదు. న్యూరో సర్జన్ చాలా చాలా అంటే చాలా మంచిది. కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ చాలా డిమాండ్ అవును. డాక్టర్స్ కి కదా. చాలా మంచిది అయితే చూస్ చేసుకుంది. సో డాడీతో మాట్లాడారు. ఓకే. సో మొత్తానికి పాపనైతే ఎంబీబీఎస్ చేయించేస్తున్నారు. సో ఫ్రీ సీట్ వచ్చిందా? Yeah, madam. ఫ్రీ సీట్ వచ్చేసింది. yeah. సో ఎలా అనిపిస్తుంది ఫాదర్ గా? As a father, we feel proud of her. ఓకే. Yeah. సో ఇక్కడ డాక్టర్ అకాడమీ దగ్గరికి అంటే విఆర్ డాక్టర్ అకాడమీని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ గా Yeah. మీరు చేసిన రీసెర్చ్ ఏంటి యాజ్ ఎ పేరెంట్ గా? We inquired, madam. Actually, we have colleagues are there in Hyderabad, so we inquired a lot for the institutes. So there itself, we found that it is a very young institute which has gone the results very good. So based on that, I approached Ramesh sir and we discussed. So the hospitality and the way of receiving is very good at VR. So we have been, this is the institute which required for her. We made it and we get into the institution. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు? We are from actually Andhra Pradesh, East Godavari, madam. I have been settled in Hyderabad since 7 years. 7 years Yes, నుంచి. yes, madam. సూపర్. Yeah. సో ఇప్పుడైతే ఫ్రీ సీట్ వచ్చేసింది. Yeah. సో చాలా ప్రౌడ్ గా అనిపిస్తుందని చెప్పారు. Yes, madam. బట్ మీకైతే తినకైతే ఇంట్రెస్టెడ్ న్యూరాలజీ. Yeah. సో మీ ఇంట్రెస్ట్ ఏంటి? తను Of ఏదైతే course, I will give option to her only because it is her తనకి career. చాయిస్ Yeah, ఆప్షన్స్ madam. ఇచ్చేస్తారు. బట్ Yeah. మీ మనసులో ఉన్నది ఏంటి అని మాకు తెలుసుకోవాలని ఉంది. It's cardiology the best thing, I believe. ఎందుకంటే ఈ మధ్య హార్ట్ అటాక్లు ఎక్కువ Yeah, వస్తున్నాయి కదా. madam. Yeah. Yeah. బట్ ఇన్స్టెంట్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా తెలుసుకుంటుందిలేండి, Yeah, ప్రాబ్లం yeah, లేదు. Obviously, her option is because she want to do future whatever she want to do. So option is preferable to her only. అంతే. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, థ్యాంక్ యూ ma'am. సార్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ బ్రో. Hello, ma'am. ఎక్కడి నుంచి వచ్చారు? I'm from Hyderabad. హైదరాబాదే. Hyderabad. సో అంటే విఆర్ డాక్టర్స్ అకాడమీని చూస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ మేము డాడీ చాలా సెర్చ్ చేశాడు హైదరాబాద్ మొత్తం. అందులో యూట్యూబ్ లో కూడా చాలా సజెషన్స్ విఆర్ డాక్టర్స్ అకాడమీ వల్లే కనిపించారు అండ్ రేటింగ్ లో కూడా బాగుంది. సో డాడీ సెలెక్షన్ చేశారు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే రేటింగ్ బాగుంది అని వచ్చారా, లేదు అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఫ్రీ సీట్ తీసుకోవచ్చు, చాలా ఫ్రెండ్లీ ప్రొఫెసర్ అని వచ్చారా, లేకపోతే అకామిడేషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది అని వచ్చారు? అన్ని చూసే వచ్చాం మ్యామ్. రివ్యూస్ లో కూడా అన్ని ఎడ్యుకేషన్ ఫుడ్ అన్ని బాగున్నాయని
డాడీ కూడా సెలెక్ట్ చేశాను. సో ఇది ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడనే చదువుకున్నాను. సూపర్. సో మీకైతే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏం అవ్వాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు బి సర్జన్. సర్జన్, జనరల్ సర్జన్ ఆర్? దట్ డిపెండ్స్ ఆన్ ద స్టడీ ఆన్ ఆఫ్టర్ 5 years. బట్ ఏదైనా సర్జన్ అవుతారు. Yes. కత్తులు, చాకులు. Yes, ma'am. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. హాయ్, హలో మేడం, సో మీ పేరు? నామూల్ హుసేన్, నామల్ హుసేన్. సో హైదరాబాద్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్. కర్నూలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. ఓకే. సో అంటే ఇక్కడ విఆర్ డాక్టర్స్ అకాడమీని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ గా రీజన్ ఏమైనా ఉందా? అంటే నేను కూడా లాస్ట్ ఇయర్ సుమన్ టీవీలో చూసిన, యూట్యూబ్లో మీరు చెప్పినారు కదా ఇలా ఇలా ఉంది అని. సార్ ఇంటర్వ్యూ చూసిన, అందరు చూసిన. హాస్టల్ బాగుంది, తక్కువ మంది ఉంటారు, 80 మంది అని. అంటే వేరే కాలేజ్లో చాలా మంది ఉంటారు, అలా లేదు కానీ ఇలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది, దానికోసం నేను ఇక్కడ వచ్చింది. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ సుమన్ టీవీది రివ్యూ చూసారు కదా, సో అక్కడ వచ్చినట్టుగానే ఇక్కడ అంతా అలానే ఉందా? అలాగే ఉంది. సేమా? Same. వాళ్ళు చెప్పినట్టుగా, మేము చెప్పినట్టుగానే ఉందా? సేమ్ అలాగే ఉంది. సేమ్ అలానే. సేమ్ హోమ్లీ ఫీలింగ్, ఫుడ్ బాగుంది, అంతా బాగుంది. లెక్చరర్స్ చికెన్, మటన్ ఇస్తున్నారా? చాలా. ఎగ్ కూడా రోజు రోజు ఇస్తున్నారు. ప్రోటీన్ ఫుడ్. అవును. ఓ, అంటే ఎంత స్లీప్ ఉంది, ఎంత టైం స్లీప్ కి టైం ఇస్తున్నారు? ఎన్ని అవర్స్? 6 to 7 hours. 6 to 7 hours స్లీప్ లో ఉంటున్నారు. సో ఇక్కడ ఏవైనా అంటే లైక్ సబ్జెక్ట్ డౌట్స్ వచ్చేటప్పటికైనా అది క్లారిఫై బాగానే రోజు చేస్తారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్స్ లో లెక్చరర్స్ ఉంటారు, ఏ సబ్జెక్ట్ లెక్చరర్స్ వాళ్ళే ఉంటారు. మనకి వచ్చిన డౌట్లు క్లియర్ చేస్తారు. సూపర్. సో మొత్తానికైతే విఆర్ డాక్టర్ అకాడమీ చాలా బాగుందంటారు. అవును అవును. సో మీరు చెప్పండి, మరి అప్కమింగ్ స్టూడెంట్స్ కి ఎక్కడ జాయిన్ అవ్వాలో? నేనైతే మీకు ఇదే సజెషన్ చేస్తా, ఇక్కడే జాయిన్ అయ్యండి. చాలా మంచి లెక్చరర్స్ ఉంటారు. ఇంకా మీకు హోమ్ గుర్తు రాదు. చాలా మంచి ఫుడ్, హాస్టల్ కూడా బాగుంటుంది, లెక్చరర్స్ కూడా బాగుంటుంది. సో విఆర్ డాక్టర్ అకాడమీలో జాయిన్ అవ్వండి. అవును. అంతేనా? Thank Yes. you. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? నేను పీడియాట్రిషియన్. మంచిదే. ఎందుకు కర్నూలులో తక్కువ ఉన్నారా? లేదు. కానీ బట్ అదైతే అవ్వాలను. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరుణ్. అరుణ్. సో అరుణ్ ఎక్కడి నుంచి వచ్చావు? నేను మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. అమ్మయ్య, మహబూబ్ నగర్ అన్నావు కదా, మా ఊరు నుంచి వచ్చాను అంటావేమో అనుకున్నాను. సూపర్, నాకు అలా వినిపించింది ఫస్ట్. మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. సూపర్. ఏం చదువుకున్నారు? అంటే ఆఫ్టర్ ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ ఇదేనా, లేకపోతే ప్రీవియస్ ఏమైనా లాంగ్ టర్మ్? ఫస్ట్ లాంగ్ టర్మ్. సో విఆర్ డాక్టర్ అకాడమీ బాగుందా, నచ్చిందా? చాలా బాగుంది. చాలా చాలా బాగుందా? చాలా. సో ఇక్కడ విఆర్ డాక్టర్ అకాడమీలో మీకు బాగా చాలా చాలా నచ్చిన థింగ్స్ ఏంటి? చాలా నచ్చిన థింగ్స్ అంటే ఫ్యాకల్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. బాగా కేర్ చేసుకుంటారు. ఓకే. మనకి ఎంత కావాలో వాళ్ళు అనలైజ్ చేసుకొని మరీ చెప్తారు. ఎడ్యుకేషన్ పరంగా ఏ క్లాస్ ఉంటుంది. తర్వాత ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సూపర్. సో విఆర్ డాక్టర్ అకాడమీలో ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. బట్ మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి ఇక్కడ? ఫేవరెట్ అంటే ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటుంది. చాలా ఫేవరెట్ అంటే నేను బాగా చికెన్ బిర్యానీ ఎక్కువ తింటాను. డాక్టర్ విఆర్ అకాడమీలో ఫుడ్కి వచ్చేసేటప్పటికి చికెన్ బిర్యానీ అంటే మీకు చాలా ఇష్టం. వెజ్ కూడా బాగానే ఉంటుంది. అందరికి ఈక్వల్గా ఉంటుంది. అందరికి ఈక్వల్గా నేను అన్ని టేస్ట్ చేస్తాను. సూపర్. సో మరి మీలాగా అప్కమింగ్ వచ్చే స్టూడెంట్స్ కోసం విఆర్ డాక్టర్ అకాడమీ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? నేను సెకండ్ ఆప్షన్ అనేది లేకుండా డైరెక్ట్ విఆర్కి రమ్మని చెప్తాను. డైరెక్ట్ గా విఆర్ డాక్టర్ అకాడమీకి వచ్చేయమంటారు. అన్నిట్లో అంత పర్ఫెక్ట్. చాలా సూపర్. సో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఐ వాంట్ టు బికమ్ ఏ కార్డియో సర్జన్. ఐ విల్ డిసైడ్ ఆఫ్టర్ 5 years. బట్ నా చిన్నప్పటి నుంచి నేను అనుకునేది కార్డియో సర్జన్ అవ్వాలి. కార్డియో సర్జన్. ఓకే. సూపర్. అలానే డాక్టర్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చూస్తుండండి. మా సుమన్ టీవీలోని చాలా ఎక్కువగా డాక్టర్ ఇంటర్వ్యూస్ వస్తూనే ఉంటాయి. సో మా ప్రతి ఒక్క డాక్టర్, కార్డియాలజీ డాక్టర్ ప్రతిదీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఫ్రీ సీట్ వచ్చిందా? ఫ్రీ సీట్ వచ్చేసింది. వీళ్ళు ఎంత అసలు 8 గంటలు బ్రో, ఎన్ని అవర్స్ కష్టపడి చదువుతున్నారు మీరు? అంటే రీజనబుల్ టైంలోనే మేము పడుకునేవాళ్ళం. మాకు మంచిగా టైమింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఆఫ్టర్నూన్ పడుకోవడానికి కొద్దిగా రెస్ట్ ఉంటేనే కొద్దిగా మైండ్ రిలాక్స్గా ఉంటుందని మాకు ఆఫ్టర్నూన్ కూడా టైం ఇచ్చేవాళ్ళు. నువ్వు ఎక్స్ట్రా టైం అని ఇట్లా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు. చూసారా, క్వాలిటీ టైం టు స్లీప్ ఉంది, క్వాలిటీ టైం రెస్ట్ దొరుకుతుంది, క్వాలిటీ టైం ఫుడ్ దొరుకుతుంది. ఇంత బాగుందన్నమాట విఆర్ డాక్టర్ అకాడమీ. బికాజ్ ఆల్మోస్ట్ అందరికి ఫ్రీ సీట్స్ వచ్చాయి కదా. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. హాయ్, మీ పేరు? లౌక్య. లౌక్య. ఓ మై గాడ్.
లౌక్య అంటే లౌక్యలో లవ్ ఉంది, అందరికీ పంచుతూ ఉంటారు ప్రేమని, అంతేనా? అంతే. సూపర్. సో ఆల్వేస్. అండ్ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారు. Mm. సో ఎంబీబీఎస్ చేయాలనేది కోరిక? ఎస్, అవును. అంటే మీ కోరిక, పేరెంట్స్ కోరిక? నా కోరిక అండ్ మా ఫాదర్ కోరిక కూడా. బా, అమ్మాయిలందరూ కూడా ఫాదర్ కదా. అంతే. అమ్మ కోరికని ఎవరు తీర్చరు, ఆడపిల్లలంతా నాన్న కోరిక తీరుస్తారు. ఎందుకని? నాన్న కూతుర్లేనా? అంతే. అంతేనా? డాడీస్ గర్ల్. డాడీస్ ప్రిన్సెస్. అంతే. సూపర్. సో మరి విఆర్ అకాడమీని ఎలా చూస్ చేసుకున్నారు? నేను యాక్చువల్గా యూట్యూబ్లో మీ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ చూసాను ఫస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళి చూసి ఇది నా మాటలే, అంతే. నన్నే చూసారు. ఆ, ఓ మై గాడ్, ఈ ఇయర్ మీరు ఉన్నారు ఇక్కడ ఆ, విఆర్ అకాడమీ దగ్గర Yes. కదా? yes. ఓ గ్రేట్. ఎస్. సో మరి మన ఇంటర్వ్యూ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసి ఇక్కడికి వచ్చారు కదా. అవును. సో మరి లాస్ట్ ఇయర్ చెప్పినట్టుగానే ఉందా, ఏమైనా రివర్స్? లాస్ట్ ఇయర్ చెప్పినట్టుగానే ఉంది. అంతేనా? అంతే. సో చాలా బాగుందా? చాలా బాగుంది. ఫుడ్, అకామిడేషన్? ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ చాలా. హాస్టల్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ హాస్టల్లో ఉంచారా? అవును. మరి డాడీ ప్రిన్సెస్ ఎలా ఉంచారు డాడీ దగ్గర ఉంచుకోకుండా? అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండే అక్కడనే. సో అందుకని చాలా కూల్. ఎస్. సూపర్. అండ్ ఫుడ్ బాగుందా? ఎస్, బాగుంది. సో ఇక్కడ బాగా మీకు డిఫికల్ట్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి, చాలా ఈజీ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? ఈజీగా అనిపించింది బయాలజీ సబ్జెక్ట్. డిఫికల్ట్గా కొద్దిగా ఫిజిక్స్ అనిపించింది. అది కూడా సార్స్ ఈజీగానే చేశారు మాకు. ఫిజిక్స్. యా. సో ఫ్రీ సీట్ వచ్చిందా? ప్రైవేట్ ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్ లో వచ్చింది. యా. ఓకే. సో అంటే ఫ్యూచర్ లో ఆఫ్టర్ 4-5 years తర్వాత ఏ కేటగిరీలో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? నేను జనరల్ మెడిసిన్ అనుకుంటున్నాను. అమ్మయ్యా, ఏ కార్డియాలజీ ఏ న్యూమరాలజీ చెప్పారు. జనరల్ అయితే ఆహా ఫుల్ పేషెంట్సే అంతే కదా. అంతేనా? అంతే. అంటే పేషెంట్స్ ఎక్కువగా ట్రీట్ చేయాలనా? యా, పేషెంట్స్ ఎక్కువ టీచ్ చేయాలని. సూపర్ రా. జనరల్ ఫిజిషియన్ చాలా చాలా ఇంపార్టెంట్. Yes. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఎంటైర్ బాడీ నుంచి మొత్తం టోటల్ ప్రాబ్లమ్ అంతా తెలిసేది ఓన్లీ జనరల్ డాక్టర్ కి అవును. కదా. ఆ, సూపర్. సో ఇలానే ఆఫ్టర్ 5 years తర్వాత జనరల్ ఫిజిషియన్ అవ్వాలి, హాస్పిటల్ కూడా కట్టాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో డాడీ ప్రిన్సెస్ అంటండి. అవునండి. నాకు అంత అంటే నాకు బయాలజీ అంత ఇష్టమైన సబ్జెక్ట్ కాదు. నేను మ్యాథ్స్ టీచర్ని. మా పాప మ్యాథ్స్లో డల్. అమ్మ, నేను కూడా బయట ఉంటాను అయితే. నాకు కూడా మ్యాథ్స్ అంటే చాలా భయం. అవునా? మా పాప కూడా అలాగే భయపడుతుందండి. భయపడే బైపీసీ తీసుకుంది. నాకు భయం. ఆమె బైపీసీ తీసుకొని ఏం చేస్తుందో ఏంటో ఏనో అని నాకు భయం. ఇప్పుడు చూడండి, ఏ కోస్తాను అనుకుంటే జనరల్ డాక్టర్ వస్తానన్నారు. అవునండి, జనరల్ Only injections. అవును. అయితే కోవిడ్ టైంలో పాపం తను కాలేజ్కి వెళ్ళలేకపోయింది. మేము కూడా ఓన్లీ డాక్టర్ పంపించలేకపోయాం అనమాట. కోవిడ్ కదా, కరోనా కదా, ఎక్కడ పంపించలేకపోయాం. తర్వాత ఏం చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు కదా, ఎక్కడ పంపిద్దాము అని ఆలోచిస్తున్న టైంలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ ఇంటర్వ్యూ, సుమన్ ఇంటర్వ్యూ చూశాను అనమాట. చైర్మన్ సార్, రమేష్ సార్ మాట్లాడారు, తర్వాత ఆశీష్ సార్ కూడా మాట్లాడారు. చూశాను. ఆ ఫుడ్ అది బాగుంది అన్నారు అనమాట. ఇక్కడ స్ట్రెంత్ చాలా లిమిటెడ్గా ఉంది. వాళ్ళు లిమిటెడ్ మెంబర్స్ని తీసుకొని చేయడం జరిగింది. సో ఇదైతే మా పాపకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి, తర్వాత మా పేరెంట్స్ కూడా ఇక్కడే నియర్ బై మియాపూర్లో ఉంటారనమాట. ఏమైనా తినకి సరిపడకపోయినా వాళ్ళ ఇంట్లో పెట్టి తనని పంపించవచ్చు కదా, నేను హాస్టల్ ఒకవేళ తినకి పడకపోయినా చేయొచ్చు కదా అన్నట్టు ఆ ఉద్దేశంతో నేను జాయిన్ చేశానండి. కానీ నేను మంచి పని చేశానని నాకు అనిపించింది. సూపర్ అనిపించింది. సో మరి లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసి వచ్చానన్నారు కదా, సో ఇక్కడ సేమ్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయా? లేదండి, కొంచెం చేంజెస్ అయినాయి కదా. కొంచెం చేంజెస్ అయ్యా? అమ్మో, ఏంటో. చాలా స్ట్రెంత్ పెరిగింది, చాలా మంది వచ్చేసారు. చాలా పెద్ద ఫంక్షన్ కూడా ఇంత పెద్దగా చేస్తారని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే. సో మరి చాలా ఇప్పుడు అంటే అది కూడా డెవలప్ అవుతున్నట్టు అనిపించింది నాకు. అంటే మంచి పేరు రావడం వల్లనే కదండి ఇదంతా కూడా. ఆఫ్ కోర్స్. సో యాజ్ ఏ పేరెంట్గా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్లో ఎంతో మంది పిల్లలు అంటే ఎంబీబీఎస్ చేయాలని చాలా అనుకుంటున్నారు కదా, యాజ్ ఏ పేరెంట్గా సో విఆర్ డాక్టర్ అకాడమీ గురించి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? పేరెంట్స్గా అంటే నేను ఏమని చెప్తాను అని అంటే, అందరితో పాటుగా గుంపులో గోవింద కాకుండా మనం ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలండి. ఎలాంటి ఇన్స్టిట్యూట్ అంటే ఫ్యాకల్టీ మోటివేషన్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అన్ని విధాలుగా. టీచింగ్లో కూడా ఇక్కడ నవీన్ సార్ ఎలాగైతే బయాలజీ బాగా టీచ్ చేశారో అలా ఫ్యాకల్టీని చూజ్ చేసుకోవాలి. దాంతో పాటుగా ఫ్యాకల్టీతో పాటుగా దాని ఫెసిలిటీస్, ఇంకా వేరే అదర్ హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసుకొని
చూస్ చేసుకోవాలని చెప్తున్నా నేను. విఆర్ డాక్టర్ అకాడమీ ఇస్ ద బెస్ట్. చూడండి మ్యాథ్స్ టీచర్ చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో Thank you. మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. హలో, హలో మీ పేరు? అక్షిత, అక్షిత. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఓ, కరీంనగర్ నుంచి. సో ఇక్కడ హాస్టల్ కానీ పీజీ ఎవ్రీథింగ్, ఫుడ్, అకామిడేషన్ చాలా బాగుంటుందా? సో అంటే విఆర్ డాక్టర్ అకాడమీని మెయిన్ గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మా ఫాదర్ సజెస్ట్ చేశాను. ఫాదర్ సజెస్ట్ చేశారా? అంటే ఫాదర్ ఎక్కడైనా చూసారా? అంటే యూట్యూబ్లో చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి. నాకే థ్యాంక్ యూ చెప్పాలా? ఓ మై గాడ్. మీ ఇంటర్వ్యూ ఫస్ట్ వీళ్ళు సాధించిన మొదటి సంవత్సరం ఇంటర్వ్యూ తీసుకున్నారు కదండి, అవునవును. యూట్యూబ్లో మీరు చూసి కూడా మిమ్మల్ని అంటే మీది కాకుండా నేను ఇంకా చెక్ చేసిన మీ పెద్ద పెద్ద ఓ, అంటే మా రివ్యూ కాకుండా ఇంకా రివ్యూ కూడా చెక్ చేశారా? మీరు చూసింది కూడా బాగానే ఉంది. అవన్నీ తిరిగి మళ్ళీ మీ యూట్యూబ్ ద్వారా మళ్ళీ ఇంకొక వచ్చి చూసిన తర్వాత ఇది బాగా అనిపించింది. పర్లేదు, మంచిగా ఉంది, శుద్ధం అన్నట్టు ఇక్కడ జాయిన్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే నేను వచ్చిన మా ప్రయత్నం అంతా కూడా మంచి ఎడ్యుకేషన్, మంచి అకామిడేషన్, సెక్యూరిటీ ఉన్నటువంటి పీజీతో విఆర్ డాక్టర్ అకాడమీ ఉందని మాకు ట్రస్ట్ అనిపించి ఎంతో మంది యూత్ కి ఇది హెల్ప్ అవ్వాలని మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం. నేను అనుకున్న ఫస్ట్ అంతే బట్టిగా చేస్తున్నదా ఏంది అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చింది తెలిసింది చాలా జెన్యూన్ అని తెలిసింది. జెన్యూన్ అని తెలుసు. సో సెక్యూరిటీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇంటి ఫుడ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పినట్టే ఉన్నది అక్కడ. చెప్పినట్టుగానే ఉందా? అమ్మయ్య, బ్రతికించారు. నేను సూపర్. వీళ్ళకి కూడా చూపించాను. మీ అంటే మీ యూట్యూబ్ చూసే నేను వచ్చిన అంతే. ఇంతకుముందు చూసాను, మిమ్మల్ని కలవాలనుకున్నా. ఇలా కలిసేసాం ఇట్లా కలిసి. అన్ఎక్స్పెక్టెడ్ గా కదా. సార్ లాస్ట్ ఇయర్ చూసారు, ఇయర్ ఇక్కడ ఉన్నారు. అవును. సర్ప్రైజ్. ఫ్రీ సీట్ వచ్చిందా? ఎస్ ఫ్రీ సీట్ గవర్నమెంట్ మంచిగా. మంచిర్యాల. ఓకే. సో ఏం కేటగిరీ అంటే ఏం అవ్వాలనుకుంటున్నావు ఆఫ్టర్ 4 years తర్వాత? గైనకాలజిస్ట్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్ లో చాలా మందికి స్ట్రెస్ వల్లనో లేకపోతే ఉమెన్స్ లో ఎక్కువగా పీసీఓడి, పీసీఓఎస్, గైనకల్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంది కదా. సో నిజంగానే ది బెస్ట్ మెడిసిన్ ఇచ్చి అన్నిటి ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టాలి నువ్వు. ఓకే. సో బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ 4-5 years కష్టపడి మంచి గైనకల్ డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హలో అండి. సో మీ పేరు? అనిక్ష వర్షిని. అనిక్ష వర్షిని. ఏదో బాగుంది, ఏదో మీనింగ్ ఉంది కదా. ఎస్ ఎస్. కదా ఇప్పటికీ కూడా మమ్మీ డాడీ చూసారా, మ్యాచింగ్ చేశారు కదా. సూపర్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. ఎస్. సో ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా ఎంజాయ్ చేస్తుండే. చదువుకోవట్లేదా? చదువుకుంటాం, చదువు ఫుడ్ అన్ని బాగుంటాయి. చదువు ఫుడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎవ్రీథింగ్. సో బాగా డిఫికల్ట్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? డిఫికల్ట్ అనిపించింది బయాలజీ. అమ్మయ్య, అందరూ ఫిజిక్స్ చెప్పారా, నువ్వు ఒక్కరిదానివి బయాలజీ చెప్పావు. అంటే బయాలజీ ఏంటి? మోస్ట్లీ ఆ టర్మినాలజీ మెమరీ పెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటే బట్టి ఎక్కువ స్పేస్ అది తీసుకుంటారు. ఫిజిక్స్ ఇస్ లైక్ ఈజీ. అసలుకే మన దాంట్లో చాలా చిన్న బ్రెయిన్, స్పేస్ ఎక్కువ తీసుకోవాలంటే కష్టం కదా, కానీ తీసుకోవాల్సి వచ్చింది కదా. దానికి ఎక్కువ టీబీ ఆక్యుపై చేస్తుంది బయాలజీ. సరే, మనం ప్రొఫెసర్ కి చెప్పాలి కొంచెం స్పేస్ తగ్గించాలి కదా. బాగానే చెప్తారు, అన్ని ఈజీగా ఎక్కేస్తాయి. ఈజీగా ఎక్కేస్తుంది, బట్ మనమే అన్ని పవర్ పెట్టుకోవాలి మైండ్ లో కదా. సూపర్. సో ఇక్కడ ఫుడ్ బాగుందా? ఎలా అనిపించింది? నా ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తాను. మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫస్ట్ నేనే పోతుండే. ఫస్ట్ రన్నింగ్ చేసుకుంటే నేను నా ఫ్రెండ్. మనం చూసారా, మీ ఫుడ్ కన్నా హాస్టల్లో అకామిడేషన్ ఫుడ్ బాగుందంట. సో అంటే ఆఫ్టర్ ఈ 4-5 years ఎడ్యుకేషన్ తర్వాత అంటే మీకు ఏం చేయాలని? నాకు డాక్టర్ లైక్ అందరిలానే సర్వీస్, కానీ డాక్టర్ తీసుకుని మోర్ లైక్ నేను నన్ను చూసుకోవాలి, నాకు నచ్చిన వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళతో మెమరీస్ ఎక్కువ ఉండాలి, వాళ్ళ లైఫ్ నేను మన సిచ్యువేషన్స్ వస్తే హెల్ప్ చేయాలి, కాబట్టి దానికోసం ఇది పర్సూ చేస్తాను. సూపర్ థాట్. అండ్ మీకు అంటే లైక్ ఏ కేటగిరీలోకి వెళ్ళాలని? లైక్ సర్జన్ ఆర్ ఏ డిపార్ట్మెంట్? సర్జన్. జనరల్ సర్జన్? నాట్ జనరల్ సర్జన్, న్యూరో సర్జన్. దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. చూసావా, స్పేస్ కొంచెం క్రియేట్ చేసి పెట్టరా, చేసుకోవాలి. ఓకేనా? న్యూరో సర్జన్ అవుతున్నావు కాబట్టి. Yeah. ఓకే, సూపర్. సో విఆర్ అకాడమీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు?
విఆర్ అకాడమీలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇట్స్ లైక్ అ ప్లేస్ వేర్ యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ అనమాట. నాట్ లైక్ స్టడీస్ కోసం స్టడీ పరంగా వచ్చాం, లైక్ ఎలాగో మనం ఎంజాయ్ చేస్తూ స్టడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవ్రీ మూమెంట్ టీచర్స్ అండ్ ఇక్కడున్న ఫ్యాకల్టీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీ కెన్ ఆస్క్ దెమ్ అప్రోచ్ దెమ్ ఫర్ ఎనీథింగ్, లైక్ ఏ డౌట్స్ అడిగినా చెప్తారు. అండ్ మనకి అప్పుడప్పుడు స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తున్నప్పుడు కూడా వీ కెన్ అప్రోచ్ దెమ్, అప్పుడు కూడా మంచి మాటలు చెప్పి మోటివేషన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ చాలా కామ్గా పిల్లలు చదువుకునేటట్టుగా ఉంది కాబట్టి అందరూ పిల్లలు చిల్ అవుతూ చదువుతారు. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో. హలో. సో ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి. సంగారెడ్డి. సో ప్రాపర్ సంగారెడ్డి. ఓకే. సో విఆర్ అకాడమీ చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? నార్మల్గా సర్చ్ చేసి గూగుల్లో సర్చ్ చేస్తుంటే దొరికింది అన్నీ, అంటే విఆర్ అకాడమీ దొరికిందా మీకు? అంటే కనిపించింది. ఓకే. వచ్చి మొత్తం హాస్టల్స్ క్లాస్ అన్ని చూసుకొని ఓకే అని జాయిన్ అయినాం. ఓకే అని జాయిన్ అయ్యాం. ర్యాండమ్గా జాయిన్ అయ్యారు. బట్ ఈ ర్యాండమ్ జాయినింగ్ కాస్త ఇప్పుడు ఎలా అనిపించింది ఈ లాంగ్ టర్మ్ తర్వాత? అంటే సీట్ వచ్చినాక ఇంకెట్లా అనిపిస్తుంది? గాల్లో తేలినట్టు అది పాడాలి ఇప్పుడు మీరు. వద్దు బాగా. సో ఫ్రీ సీట్ వచ్చిందా? సో మీకు అంటే ఆఫ్టర్ 4-5 years తర్వాత అంటే మీరు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు? ఏ చూస్ చేసుకుంటారు? అంటే పర్టికులర్గా ఏం లేదు, కొన్ని బాగుంటాయి అని అనిపించినవి అయితే ఉన్నాయి. గైనిక్, కార్డియో, ఇట్లా. గైనిక్, కార్డియో. ఓకే. అంటే అనుకునేది అవ్వదు కానీ ఒక హోప్ లేదు. 100% ది బెస్ట్. ఏదైతే మీరు 2 అనుకున్నారు 2 కూడా చాలా స్ట్రాంగెస్ట్. సో 100% మీరు అనుకున్నది ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో విఆర్ అకాడమీని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ నేనే కదా? అవును, మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారని నేను ముందే సెలెక్ట్ చేసుకున్నాను. అమ్మా. ఓకే. సో అంటే విఆర్ అకాడమీ అనగానే అంటే లైక్ టర్న్ యువర్ విజన్ ఇంటూ రియాలిటీ అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ విజన్ రియాలిటీ అనిపించిందా? యా, చాలా మటుకు అనిపించింది. ఎందుకంటే ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని బట్టి నాకు అనిపించింది విజన్ ఇంటూ రియాలిటీ నిజంగా రియల్ అవుతుందని. నిజంగా రియల్ అవుతుందండి. సో ఫ్రీ సీట్ వచ్చిందా? ఫ్రీ సీట్. అబ్బా, పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది. కంగ్రాచులేషన్స్. సో you. మరి అండ్ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అకామిడేషన్? ఫుడ్ యాక్చువల్గా మన ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేసి పెడతారో. అరే ఇది తూచిరా. అంటే అలా ఫుడ్ బాగుందా? ఇక్కడ విఆర్ అకాడమీ ఫుడ్ బాగుంది. రెండు కంపేర్ చేయలేము. మళ్ళీ సీక్రెట్ గా చెప్పర్లేదు. అమ్మది. ఇక్కడికి వెళ్ళి చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో అంటే నువ్వు ఇందులో ఏ కేటగిరీని చూస్ చేసుకోవాలనుకున్నావు ఆఫ్టర్ 4-5 years తర్వాత? ఆఫ్టర్ 4-5 years తర్వాత న్యూరో సర్జన్. స్పేస్ కోసమా? లేదు, అంటే చాలా డెప్త్కి వెళ్తాం కదా మనం న్యూరో సర్జన్ అంటే. సో నాకు కాన్సన్ట్రేషన్ కానీ అది ఎప్పటికీ అలానే ఉండాలని న్యూరో సర్జన్ చూస్ చేసుకున్నాం. సో నీకు అనిపించిన 1 word లో విఆర్ అకాడమీ గురించి ఏం చెప్తావు? విఆర్ డాక్టర్ అకాడమీ గురించి 1 word లో అని అంటే ఇట్స్ జస్ట్ ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే మనల్ని బాగా చూసుకొని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి, ప్యాంపరింగ్ చేస్తూ అండ్ ఎప్పటికప్పుడు మోటివేషన్ ఉంటుంది వాళ్ళది. వీకెండ్కి కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళ స్టడీ అండ్ ప్రోగ్రామింగ్ ఏది కూడా డిస్టర్బెన్స్గా ఉండదు. రెండే సపరేట్. అంతే. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. 100% చాలా తొందరగా న్యూరో సర్జన్ అయితే. హాయ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? స్టే ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళని? అరే నేను ఇంకెక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి వచ్చావు అనుకున్నాను. సూపర్. సో ఇక్కడ విఆర్ అకాడమీ, విఆర్ డాక్టర్ అకాడమీని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? Particular reason was the strength. As you see, the strength is less, so you will have the more concentration on each and every student. You go for other institutes, you have more strength, so they don't concentrate and section will get divided and success rate is also more. సార్ ఫాదర్ ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు నాన్నగారు? My mama actually. మామయ్య. ఓకే. మామయ్య ఏం చెప్తున్నారు? That success rate is సక్సెస్ రేటింగ్ చాలా బాగుందా? బట్ అంటే నీకన్నా ఎక్కువ ఫైండ్ అవుట్ చేశారు మామయ్య కదా? సూపర్. సో అంటే నువ్వు ఆఫ్టర్ 5 years తర్వాత అంటే ఏ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకోవాలని? న్యూరో. అరే ఏంటో అందరూ ఎక్కువగా న్యూరో లైక్ చేస్తున్నారు. అంటే వై న్యూరో? వై? I think the scope is more. The dermatologists and cardiologists are very basic and mainstream. Oh. సో అందుకని న్యూరో అవ్వాలని. Even in abroad it's having good scopes. Abroad? Yeah.
ఓ ఇక్కడ అవ్వవు, నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోతావు. ఆ? అరే మరి ఇప్పుడు న్యూరో ఇక్కడ ఇలా ఉంది, మా అమ్మాయి చదువుకుంది, మా పిల్ల అని ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే నేను అక్కడ ఎలా రావాలరా? దుబాయ్ వెళ్ళిపోతావా? No, I'm looking for London like that. లండన్ Or any European countries. యూరోపియన్ కంట్రీస్. అయ్యో నేను ఇప్పుడు రావాలి అంటే నేను అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఆ? Yeah. తగ్గేదేలే అసలు. You'll get better treatment over there. ఇక్కడ కన్నా అక్కడే Yeah, బెటర్. better treatment. రే డాక్టర్ చెయ్యి ఇదే కదరా, ఇక్కడున్నా అక్కడున్నా ఇదే హ్యాండ్ తో ట్రీట్మెంట్ ఇస్తా. But you won't find me here, right? ఓ అక్కడే ఫైండ్ చేయాలి నేను. Yeah. ఓ మై గాడ్. సరే అక్కడికి వెళ్ళగానే లొకేషన్ పంపించినాను. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. వికారాబాద్. ఓకే. సో అంటే విఆర్ డాక్టర్ అకాడమీ చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఐ లైక్, నేను మీ ఇంటర్వ్యూ చూసి ఐ చూస్. ఇలా చెప్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఓకే. సో మరి ఇంటర్వ్యూలో చూసి ఇక్కడికి వచ్చారు కదా, సో అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందా? లేదు, చేంజ్ అయింది కొంచెం, అంటే లైక్ బెటర్ ఫ్యాకల్టీ. ఓ అమ్మాయి అలా అయితే పర్లేదు. Better బెటర్ hospitality. అంటే ఓకే. బెటర్ ఫ్యాకల్టీ, బెటర్ హాస్పిటాలిటీ. Everything it's changed like better. When I was there, it is like better. Now it's best, I think. అంతేనా? సో అంటే మీ ఫ్రెండ్స్కి కానీ అప్కమింగ్ స్టూడెంట్స్కి కానీ విఆర్ డాక్టర్ అకాడమీ గురించి చెప్పాలి అంటే ఒక ఫ్యూ వర్డ్స్ ఏం చెప్తారు? అంటే this is the best, I think, in a whole city. ఓల్ సిటీ. Yeah. సూపర్. ఓకే. సో అంటే మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలని? Surgeon. Yeah, I choose surgeon. సర్జన్, జనరల్ సర్జన్. Yes. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. తొందరగా జనరల్ సర్జన్ అవ్వండి. ఒక హాస్పిటల్ వికారాబాద్లో రెడీ చేయాలి. Okay. ఓకే. Okay. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ. హలో. హాయ్ అండి. మీ పేరు? పూజ. పూజ. ఎక్కడి నుంచి వచ్చారు? జహీరాబాద్. ఫ్రీ సీట్ వచ్చిందా? ఫ్రీ సీట్. ఓకే. ఎక్కడ వచ్చింది ఫ్రీ సీట్? సురభి సిద్దిపేటలో. సిద్దిపేట, సురభి. ఓకే. అంటే లైక్ మీరు విఆర్ డాక్టర్ అకాడమీ చూస్ చేసుకోవడానికి పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా? పర్టికులర్ గా రీజన్ అయితే లేదు, బట్ నా ఫ్రెండ్ కూడా ఇక్కడనే వచ్చిందని నేను ఫ్రెండ్ ఇక్కడ సజెస్ట్ చేశారు. సో మరి ఫ్రెండ్ సజెస్ట్ చేసినట్టు మీరు విఆర్ డాక్టర్ అకాడమీ బాగుందా? బాగుంది. క్లీనినెస్, సార్ వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు, పాజిటివిటీ ఉంటుంది మొత్తం. ఓకే. సబ్జెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? మీ డౌట్స్ అంతా క్లారిఫై ఎస్ చేస్తున్నారు? మ్యామ్, అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్రిస్టల్ క్లియర్. సూపర్. మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్లో చేయాలని? న్యూరాలజిస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. బాగా చదువుకోండి. మీ కాన్సన్ట్రేషన్ ఈ 4-5 years చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ అవ్వాలి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ కోంపల్లి నుంచి వచ్చాను. హైదరాబాద్ కోంపల్లి. సో అంటే విఆర్ డాక్టర్ అకాడమీని చూస్ చేసుకోవడానికి పర్టికులర్గా రీజన్ ఏమైనా ఉందా? లేదు, అంటే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఇక్కడ లెక్చరర్స్ బాగుంటారు, అకాడమిక్స్ బాగా చెప్తారు అని చెప్పి. లెక్చరర్ బాగుంటుందని సజెస్ట్ చేసి వచ్చారా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇంకా బాగుంటుందా? ఎడ్యుకేషన్ బాగుంటుంది అని ముందే తెలుసుకొని అంతా ఎంక్వైరీ చేసుకొని వచ్చాను. ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారా అలా అన్నీ చూసుకొని వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ లెక్చరర్స్ కూడా ఇంప్రెషన్ మంచిగా వచ్చింది, ఫస్ట్ ఇంప్రెషన్. ఇంకా ఓకే అని చెప్పి ఇక్కడే సెటిల్ అయిపోయాను. లేదంటే నెక్స్ట్ దానికి కూడా వెళ్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా వచ్చింది ఇక్కడ. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. వెరీ గుడ్ బాయ్. సో అంటే లైక్ ఫ్రీ సీట్ వచ్చిందా? ఫ్రీ సీట్. ఎక్కడ వచ్చింది? అపోలో మెడికల్ కాలేజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పార్టీ లేదా? పార్టీ ఇస్తా పుష్ప. పార్టీ ఇస్తావా పుష్ప? సూపర్ నాన్న నువ్వు. అండ్ అంటే నీకు ఇక్కడ బాగా ఫేవరెట్ సబ్జెక్ట్ అనిపించింది? బాటనీ సబ్జెక్ట్ చాలా బాగా అనిపించింది. అబ్బా, ఫస్ట్ పర్సన్ నువ్వు చెప్పావు బాటనీ. ఓకే. నాగార్జున గారు గుర్తొచ్చారు? ఓకే. బాటనీ సార్ మంచిగా చెప్పేవాళ్ళు, అందుకని చెప్పి సబ్జెక్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సూపర్. సో ఇక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఎలా అనిపించింది మీకు? అకామిడేషన్, ఫుడ్ బెటర్ దెన్ ద రెస్ట్ అన్నిటికంటే. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు నాకు మంచిగా హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హోమ్ సిక్ ఎక్కువ అనిపించలేదు. ఫ్రెండ్స్ కూడా అందరూ ఫెసిలిటీస్. చూసారా మేడం, మిమ్మల్ని కూడా మర్చిపోయారు. హోమ్ సిక్కే లేదంట, ఫుడ్ కూడా బెటర్ దెన్ రెస్టారెంట్ అంట. బెటర్ దెన్ రెస్ట్, నాట్ ద రెస్టారెంట్, రెస్ట్ వేరే ఇన్స్టిట్యూట్స్. సూపర్. సో మీకైతే చాలా బాగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సూపర్. సో మీకు ఏ కేటగిరీలోకి వెళ్ళాలని ఉందంటే ఫ్యూచర్లో ఒక 4-5 years అయిపోయిన తర్వాత? స్పెషలైజేషన్ అంటే నాకు న్యూరో సర్జరీ ఇష్టం. ఎందుకంటే సర్జరీ చేస్తే అది రెస్పెక్ట్ వేరు ఉంటుంది. ఇంకా లైఫ్ సేవ్ చేసాం మనకి. ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చేసి
న్యూరాలజీలో వస్తాయి. అవును. అట్లాంటి కాంప్లికేటెడ్ కేసు ఒక్కటి సాల్వ్ చేస్తామంటే ఆ ఫ్యామిలీకి వాళ్ళ దగ్గర రెస్పెక్ట్, ఇంకా సొసైటీలో అన్నీ ఇంకా వేరే మంచిగా ఉంటుంది అని చెప్పి కాంప్లికేటెడ్ కేసు నుంచి సాల్వ్ చేయాలని చెప్పి ఇష్టం. తప్పకుండా మీరు హాస్పిటల్ కూడా కట్టాలి. హాస్పిటల్ కూడా కట్టాలి. అవును. ఓకే, అప్పుడైనా సరే పార్టీ ఇవ్వాలి పుష్ప. ఓకే ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో, హలో మ్యామ్, మీ పేరు? గోపికా రాణి. అంతేనా? అబ్బా, ఏం స్మైల్ ఇచ్చారండి గోపిక రాణి అనగానే. సూపర్. సో మమ్మీకి కృష్ణుడు అంటే ఇష్టమా? ఏమో మరి మీరే అడగాలి ఎందుకు పెట్టినా. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ మ్యామ్. హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ విఆర్ డాక్టర్ అకాడమీని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా? అంటే మ్యామ్ మాకు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడానికి ప్రాపర్గా షెడ్యూల్ ఉండాలి మ్యామ్. ఫస్ట్ అది ఇక్కడ చాలా బాగా అనిపించింది, షెడ్యూల్డ్ ఎగ్జామ్స్ అండ్ ప్రాపర్ కేర్. ప్రాపర్గా కేర్ అనిపించింది. సో ఇక్కడ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంటి, చాలా ఈజీగా అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? యాక్చువల్లీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అంటే ఏముండదు మ్యామ్, అన్ని టీచర్స్ చాలా బాగా చెప్తారు. బేసికల్గా మా సార్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ కరెక్ట్గా చదివితే అన్నీ ఈజీగానే ఉంటాయి. జస్ట్ మనం ప్రీ మైండెడ్ ముందే అనుకుని ఇది టఫ్ అనుకుంటే కానీ మనకు అది టఫ్ అనిపించదు. నార్మల్గా అయితే అన్ని సబ్జెక్ట్స్ మాకు చాలా ఈజీగా చేశారు ఇక్కడ. సూపర్. సో ఫ్రీ సీట్ వచ్చిందా? ఎస్ మ్యామ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఓ, వచ్చింది. Thank you, కంగ్రాచులేషన్స్. ma'am. సో మరి ఈ ఫ్రీ సీట్ రావడానికి మీరు ఎన్ని అవర్స్ కష్టపడ్డారు? అవర్స్ హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు మ్యామ్, స్మార్ట్ వర్క్. ఆ రోజు చెప్పింది చాలా తక్కువ చెప్తారు మాకు, అంటే షెడ్యూల్ ప్రాపర్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రాపర్గా స్టడీ అవర్స్లో ఫినిష్ చేసుకుంటే దెన్ అండ్ దేర్ అయిపోతుంది మ్యామ్ ఆ రోజు. సూపర్. సో మీరు అంటే ఏ స్పెషలైజేషన్ చూస్ చేసుకోబోతున్నారు ఫ్యూచర్? ఇంకా అది అంత డిసైడ్ అవ్వలేదు మ్యామ్. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ 5 years ఉన్నాయి కదా, డిఫరెంట్ ఇంట్రెస్ట్. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మై ఇంట్రెస్ట్, దెన్ ఐ వాంట్ చూస్ వాట్ ఐ వాంట్ టు టేక్ ఇన్ ఫ్యూచర్. సూపర్ రా తల్లి, ఆల్ ద వెరీ Thank బెస్ట్. గోపిక అనిపించుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో మీ పేరు? దుర్గశ్రీ, దుర్గశ్రీ. సో ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. కరీంనగర్. సో ఇక్కడ అకామిడేషన్, ఫుడ్ మీకు ఎలా అనిపించింది? ఆల్ గుడ్. ఆల్ గుడ్. ఎస్. సూపర్ రా. సో విఆర్ డాక్టర్ అకాడమీని నువ్వు చూస్ చేసుకోవడానికి పర్టికులర్గా రీజన్ ఏమైనా ఉందా? ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది అని తెలిసింది. అండ్ మోర్ ఓవర్ దే టేక్ కేర్ అ లాట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అకార్డింగ్ టు దేర్ స్టాండర్డ్స్. They categorize according to their brain standard capabilities and they reschedules their things. So that's what I choose. అందుకని ఇక్కడ చూస్ చేసుకున్నారు. ఓకే, సో అంటే ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years తర్వాత సో మీరు ఏ కేటగిరీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? మీ ఇంట్రెస్ట్? న్యూరాలజిస్ట్. ఓ మై గాడ్, చాలా అంటే బ్రెయిన్కి సంబంధించింది ఎక్కువగా కదా. సో ఇక్కడే సెటిల్ అవుతారా మీరు కూడా? విషయనా? అరే అక్కడ వెళ్ళి ఇక్కడ ఆఫ్ కోర్స్ ఐ విల్ బి ఇన్ ద హాస్పిటల్. ఓ, కంగ్రాచులేషన్స్. సో ఖచ్చితంగా హాస్పిటల్ని ఇక్కడ బిల్ చేయాలి. సో మంచిగా డాక్టర్ అయిపోతే పేషెంట్ కదా ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్గా వస్తాం. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, సో మీ పేరు? షేక్ అద్నాన్. ఓ సూపర్. కాదు ఏంటి 38 మార్క్స్తో ఇక్కడికి వచ్చారా? అవును, ఫస్ట్ అటెంప్ట్లో 38 మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ అటెంప్ట్లో? ఆఫ్టర్ వీఆర్ నీట్ లాంగ్ టర్మ్ ఐ గాట్ 491. 491? ఎస్. 38 నుండి 491కి ఎలా మార్క్స్ జంప్ అయ్యాయా? మీరే బాగా చదివారా? అంటే ఫ్యాకల్టీ నేను అందరు కలిస్తేనే అవుతుంది. ఫ్యాకల్టీ కూడా మంచి పనిష్మెంట్ ఇచ్చాడు తిను. వీఆర్ డాక్టర్స్ వల్ల, వీఆర్ డాక్టర్ అకాడమీ వల్ల సో ప్రొఫెసర్స్కి కూడా గట్టిగా వర్క్ని ఇచ్చి సో వాళ్ళ కృషితో మీ కృషిని సాధించారు అంటున్నారు, అంతేనా? సో ఓకే, వై యూఆర్ చూసింగ్ వీఆర్ డాక్టర్ అకాడమీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఫ్యాకల్టీ, అండ్ సెకండ్ ఈజ్ ఫుడ్, and here stress free, no tension. Oh, stress free. और 1 month के 1 month every month games रहते थे. गेम्स स्ट्रेस जाने के लिए. ओके, अच्छा ऐसा रहता था, इसलिए चुना. సో అందుకని వీఆర్ డాక్టర్ అకాడమీ నచ్చింది. సో అంటే ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years తర్వాత అంటే ఏ కేటగిరీని చూస్ చేసుకుంటున్నారు? ఇన్షాల్లా కార్డియాలజిస్ట్, పీజీ కార్డియాలజీ. అమ్మో, చాలా జాగ్రత్తగా హార్ట్ని పోయాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ. హలో. హాయ్. సో మీ పేరు? రోహిత్ మ్యామ్. రోహిత్. సో ఎక్కడి నుంచి వచ్చారు రోహిత్? కర్మన్ గట్ల, ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. ఓకే, సో వై యు ఆర్ చూసింగ్ వీఆర్ డాక్టర్ అకాడమీ? వై ఆర్ చూసింగ్ అంటే 5 reasons ఉన్నాయి. అమ్మో, గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. 5 reasons. ఫస్ట్ రీజన్ అయితే ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఎక్కడైనా స్టూడెంట్ కావాల్సిన ప్రాపర్ షెడ్యూల్,
మంచి క్వాలిఫైడ్ పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్, ఇంకా ఫ్యాకల్టీ, కాలేజ్, హైజీనిక్, ఫుడ్. ఈ 5 ఒక స్టూడెంట్ కోరుకుంటాడు డ్రీమ్ కాలేజ్ అంటే కాలేజ్ ఇట్లా ఉండాలంటే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బ్రో కాలేజ్ లో కూడా డ్రీమ్ కాలేజ్ ఉంటుందా? అంటే డ్రీమ్ అని కాదు, ఎక్స్పెక్ట్ చేస్తాను. బేసిక్ గా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే మనం వేరే బయట కాలేజ్ లో ఏడా చూడలే నేను. చూసారు కదా, మనకి కూడా కొన్ని డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి. సో అలా విఆర్ డాక్టర్ అకాడమీ అనేది రోహిత్ డ్రీమ్ కాలేజ్. డ్రీమ్ కాలేజ్ అన్న కదా, ఎక్స్పెక్టెడ్ కాలేజ్ అంటే ఇలా ఉండాలి కాలేజ్ అని అనుకుంటాం. సో ఇక్కడ ఫుడ్ ఇదంతా ఎవ్రీథింగ్ బాగుందా? బాగుంటుంది. హైజీనిక్ ఫుడ్ ఇదంతా క్వాలిటీ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. అంతేనా? ఎక్సలెంట్ అన్న. సో మరి ఇక్కడ ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ బెస్ట్ మ్యామ్. అంటే ఫ్యాకల్టీ ప్లస్ ఇంకా వాళ్ళ ప్రాపర్ షెడ్యూల్ వల్లనే పాసిబుల్ అయింది ఇన్ని సీట్స్ అనేది. వాళ్ళ ప్రాపర్ ప్లానింగ్, ఫ్యాకల్టీ కూడా చాలా హెల్ప్ చేశారు ప్లానింగ్ లో. ఓన్లీ మొత్తం మేనేజ్మెంట్ మొత్తం. సూపర్. సో ఆఫ్టర్ 5 years తర్వాత మీరు చూస్ చేసుకునే కేటగిరీ అంటే స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ నాకు ఇప్పుడు 5 years తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడైతే న్యూరో సర్జన్. న్యూరో మీద ఉంది. చాలా సూపర్ రోహిత్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో మంచి డాక్టర్ అవ్వాలి, థ్యాంక్ యూ. హాస్పిటల్ కట్టాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో సార్. హలో, నమస్తే. నమస్తే. ఎలా ఉంది మన బిజినెస్? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది సార్. హార్ట్ఫుల్ గా చాలా కంగ్రాచులేషన్స్. అంటే విఆర్ డాక్టర్ అకాడమీ అనగానే స్టార్టింగ్ చాలా తక్కువ క్రౌడ్ తో స్టార్ట్ అయింది. విత్ ఇన్ ఈ 2 years కంప్లీట్ అయ్యి 3rd year కి ఇంత పబ్లిక్, ఇంత మంది స్టూడెంట్స్, విఆర్ డాక్టర్ అకాడమీ ఇస్ ద బెస్ట్ అకాడమీ అని చెప్తున్నారు ఇప్పుడు. అవునండి, మేము 96 స్టూడెంట్స్ స్టార్ట్ చేసాము. ఇవాళ 500 స్టూడెంట్స్ ఉన్నారు. 500 స్టూడెంట్స్ కూడా ఒక్క కాలింగ్ చేయకుండా, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఓన్లీ పేరెంట్లే మా పిఆర్ఓ లాగా పనిచేసి మౌత్ పబ్లిసిటీ వల్ల మాకు ఇవాళ 500 మంది స్టూడెంట్స్ మా కాలేజీలో చదువుతున్నారు. సార్ ఏదైనా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి, ఎందుకంటే ఇవాళ మా దగ్గర అమ్మాయిలకి సీట్లు లేవు, ఫుల్ అయిపోయినాయి. 15 days ముందులే సీట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అబ్బాయిలు కూడా 6-7 సీట్లే ఉన్నాయి. ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంత్ కూడా తీసుకుంటాం మేము. అందువల్ల ఏంటంటే సీట్లు అంతవరకే తీసుకుంటాం. ఎంతవరకు మాకు మేము వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళకి సీట్లు తెప్పించగా, అంటే మా ఫ్యాకల్టీ క్లాస్కి వచ్చేసి 40 మంది ఉంటారు. 40 మందికి ఆ విధంగా 6 సెక్షన్లు తీసుకుంటాం. 6, 4, 24, 240 మంది స్టూడెంట్స్నే తీసుకుంటాం. అందుకని చెప్పి సీట్లు కూడా మేము అంతవరకు తీసుకుంటాం కాబట్టి సీట్లు కూడా త్వరగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సూపర్. సార్ అందరూ పిల్లలు ఏం చెప్తున్నారంటే ఫుడ్ చాలా బాగుంది, హోమ్లీ ఫుడ్ అంటున్నారు సార్. అసలు మీరు ఫుడ్ లో అంత స్పెషల్ ఏం పెడుతున్నారు? అంత టేస్ట్ ఫుడ్ ఏం పెడుతున్నారు సార్? నేను డిఫెన్స్ నుంచి వచ్చాను, ఆర్మీ నుంచి వచ్చాను. నేను ఫుడ్ కి చాలా ప్రయారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ అండి, ఎక్స్ట్రాడినరీ లెక్చరర్స్ ఉన్నారు నా దగ్గర. ఎక్సలెంట్ ఫుడ్. దానికి ఎంత నేను ఫ్యాకల్టీ మీద ఎంత శ్రద్ధ పెడతానో ఫుడ్ కూడా అంతేనండి. ఫుడ్ చాలా మంది అంటారు, మా వాళ్ళకి పిల్లలకి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు సార్, ఇదేనా మా కోచింగ్ ఉంటే బాగుంటుంది. కోచింగ్తో పాటు ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కడుపు నిండా తింటేనే వాళ్ళ చదువు మీద శ్రద్ధ పెట్టగలరు. ఒక మంచి రిజల్ట్ రావాలంటే ఆ ఆలోచనతోనే. రెండోది ఫుడ్కి, ఇందాక మీరు అన్నట్టుగా మేము ఫుడ్ ఇంత కేరింగ్ తీసుకున్నాం అంటే, ఫుడ్ ఇవాళ మాకు సండే, ఇవాళ మీ ఇంటికి ఉంటే బిర్యానీ మా అమ్మ చేసి పెట్టిద్దాము అనుకునే ఆలోచన కూడా రాకుండా బిర్యానీ ప్రతి సండేస్ బిర్యానీ ఉంటుంది మన దగ్గర. ఈవెన్ చెప్పాలంటే కొంచెం ప్యారడైస్తో ఈక్వల్ కాకపోయినా నీకు కొన్ని బవర్చి లాంటితో దాన్ని కూడా మించిన టేస్ట్ మన దగ్గర. వాళ్ళు అదే చెప్తున్నారు పిల్లలంతా, మైన్ రెస్టారెంట్ తో కంపారిజన్ చేస్తే అసలు హోమ్లీ ఇలా ఉంది ఫుడ్, మాకు బెటర్ దెన్ రెస్టారెంట్ అంటే. అవునండి, నాకు తెలిసి వెజ్లో వచ్చేవరకు కాకతీయ, అమీర్పేటలో తర్వాత నాది వాస్తవంగా కూడా మీరు మీ వాళ్ళు కూడా తిన్నారు. అమీర్పేట, కాకతీయ తర్వాత ఇక్కడికి మియాపూర్ లోపల మా మెస్లో ఉన్నట్టుగా ఏ హోటల్లో కూడా లేదు. అంటే నేను స్టార్ ఆ హోటల్కి చెప్పలేను, మెస్ లాంటివి ఉన్నాయి కదా హోటల్, చిన్న హోటల్, ఎక్కడ కూడా మా ఫుడ్ మా టేస్ట్ ఆ హోటల్లో కూడా లేదు. అన్ని 7 items ఇస్తాను లంచ్లో, 6 items డిన్నర్లు ఇస్తాను. ఇవాళ స్నాక్స్కి వచ్చేవరకు మంచూరియా, పానీపూరి, పిల్లలకి ఇష్టమైన ఫుడ్. అదేం జీడిపప్పు బాదాం కాకపోయినా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. లైక్ చేసేంత మంచూరియా కానీ, పానీపూరి కానీ, నూడిల్స్ కానీ, పునుగులు కానీ, ఇట్లాంటివన్నీ ఫుడ్లో అంటే చదువు మీద ఎంత ఉంటుందో ఫుడ్లో కూడా అంతే విధంగా కేర్ తీసుకుని ఇవాళ రిజల్ట్ రావడానికి. ఎక్సలెంట్ సార్. అంటే లైక్ పిల్లలకి, పేరెంట్స్కి
అంటే ఇవన్నీ అనుకూలంగా ఉండాలి అని ఏ థాట్తో మీరు అంటే విఆర్ డాక్టర్ అకాడమీ స్టార్ట్ చేశారు? అంటే ఎలాంటిది ప్రొవైడ్ చేయాలనుకున్నారు స్టూడెంట్స్కి? ఇప్పుడు సాటిస్ఫైడా అన్ని ప్రొవైడ్ అన్ని చేశారు? ప్రొవైడ్ చేసామండి. సో అంటే ఏంటంటే ప్రొవైడ్ చేయాలని మీరు అనుకున్నారు ఇంకెంతకంటే స్టూడెంట్స్ కోసం? ఇంత ఇప్పటి వరకు అయితే ఇంకంతకంటే బెస్ట్ ఎక్స్ట్రాడినరీ లెక్చర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉంది, ఎక్సలెంట్ ఫుడ్ ఉంది, అకామిడేషన్ ఎక్సలెంట్ గా ఉంది. వాళ్ళని కౌన్సిలింగ్ కానీ మోటివేషన్ చేయడానికి మేము ఇంటి నేను కానీ మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ముగ్గురు ఉన్నాము. మా కౌన్సిలర్స్ వేరే వాళ్ళుగా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నాం. వాళ్ళ కౌన్సిలింగ్ ఇంతమంది ఉండి ఈ రిజల్ట్ నీట్ అండ్ హైజెనిక్ మెయింటైన్ చేస్తున్నారు. క్లాస్ రూమ్స్ తక్కువ స్టూడెంట్స్ తో ఎక్కువ టైం కేటాయి. ఎక్సలెంట్ సార్. సో విఆర్ డాక్టర్ అకాడమీ అనేది మన ఎంటైర్ హైదరాబాద్లోనే ది బెస్ట్ అకాడమీగా చాలా మంది స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తున్నారు. బట్ నిజంగా ఇంకా 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 ఈ విఆర్ డాక్టర్ అకాడమీ అనేది వెరీ బిగ్గర్గా అవ్వాలని చెప్పి మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి, ముఖ్యంగా పేరెంట్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. ది బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ది బెస్ట్ హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నారు, బెస్ట్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ బెస్ట్ కెరియర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆశీష్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఆల్ ఫైన్, థ్యాంక్ యూ. యా, ఫేస్లో తెలిసిపోతుందండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని. బికాజ్ చాలా హ్యాపీ అండి. అంటే లైక్ ఫస్ట్ మనం మీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఉన్న పబ్లిక్ క్రౌడ్, ఇప్పుడు ఇంత స్టూడెంట్స్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? యాజ్ వి సెడ్ ద ఫస్ట్ టైం, చెప్పిన మాట నిల్చోబెట్టుకుంటే సరిపోతుంది. పేరెంట్స్ అలా వచ్చారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు, మేము చేస్తున్నాం అండ్ పేరెంట్స్ అడ్మిషన్లు చేస్తున్నారు. అండ్ ఇట్స్ కెప్ట్ ఆన్ గ్రోయింగ్. అసలు మీరు ఫస్ట్ అంటే విఆర్ డాక్టర్ అకాడమీ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఎజెండా ఏంటి చెప్పండి? అంటే మీరు ఏమనుకున్నారు, ఎలాగ స్టూడెంట్స్కి ఏంటి ప్రొవైడ్ చేయాలనుకున్నారో చెప్పండి. థింగ్ ఈజ్ లైక్ మేము స్టార్ట్ చేసింది లాంగ్ టర్మ్, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1 year ఎక్స్ట్రా కోర్స్ అనమాట. అంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్ లైక్ ఇంటర్మీడియట్ అయిపోయిన సీట్ రాకపోతే దే ఫీల్ లైక్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నాకు రాదేమో, ఇంకా నా వల్ల కాదు అన్న కైండ్ ఆఫ్ ఉన్న ఫీలింగ్ వాళ్ళకి. లేదు నువ్వు చేయగలుగుతావు, వీ కెన్ డూ ఇట్ అన్న ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అన్న పాయింట్లో మేము తీసుకున్నాము. సో దీస్ పీపుల్ లైక్ పీపుల్ విలన్ డ్రాపర్స్ అంటారు, మేము విలన్ డాక్టర్స్ని చేస్తాం. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ క్యాంపస్, డ్రాపర్స్ టు డాక్టర్స్. విలన్స్ని డాక్టర్స్ చేస్తున్నారు మీరు. సూపర్ అండి. అంటే మీ ఎజెండా ప్రకారంగా పీపుల్ అంటే పిల్లలకి మీరు అకామిడేషన్ కానీ ఫుడ్ విషయంలో కానీ హాస్పిటాలిటీలో మీరు ఎలా అనుకున్నారు? అంటే థింగ్ ఈజ్ లైక్ నేనున్నది నారాయణ కాలేజ్లో చదువుకున్నా, అంటే కార్పొరేట్ కాలేజెసే. సో వీ నో వాట్ ద థింగ్స్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ దట్ కాలేజెస్. అవి నా కాలేజ్లో జరగద్దన్న ఏకైక థాట్ పెట్టుకున్నాను అంతే. అండ్ పీపుల్ స్టూడెంట్కి ఏది కావాలంటే అది ఇచ్చేద్దాము, మనకు కావాల్సిన మనం తీసేసుకుందాం, వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తాం, మాకు మనం కావాలి తీసేసుకుంటాం. దట్ ఈస్ ద ఓన్లీ అజెండా, ఇంకా దాని నుంచి ఏమనుకోలేదు. సూపర్ సార్. అంటే మీ ఎజెండా ప్రకారంగా దానికి మించే మీరు చేశారు. బట్ హాస్పిటాలిటీ పీపుల్కి అంటే పిల్లల స్టూడెంట్స్కి కావాల్సింది హైజెనిక్, నీట్ అండ్ క్లీనర్. సో వాళ్ళకి స్నాక్స్ కూడా అంత బ్యూటీ ప్రొవైడ్ చేయడం, అంటే వాళ్ళకి కావాల్సిన ఈ పానీపూరి, నూడిల్స్, మ్యాగీ, సో ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తూ, మంచూరియన్స్ ప్రొవైడ్ చేస్తూ, పిల్లల్ని మిస్మరైజ్ చేస్తూ, మంచి బెటర్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ, మంచి హెల్తీగా ఉంచుతూ, ఈ రోజు అయితే నవే డేస్లో విఆర్ డాక్టర్ అకాడమీ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎంతోమంది స్టూడెంట్స్ ఎంతోమంది వచ్చి విఆర్ డాక్టర్ అకాడమీ చాలా బాగుంది, మాకు ఫుడ్ బాగుంది, మాకు క్లాస్ బాగుంది, హాస్పిటాలిటీ బాగుంది, మా మదర్ కన్నా ఇక్కడ ఫుడ్ మాకు చాలా నచ్చింది, అండ్ మాకు బిర్యానీ ప్రొవైడ్ చేస్తారు, చికెన్ బిర్యానీ ప్రొవైడ్ చేస్తారు, క్వాలిటీ స్లీప్ ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కరు చెప్తుంటే ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. ఎందుకంటే ఫీజెస్ ఎక్కువ తీసుకుంటారు, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చాలా ఎర్లీ అయిపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మార్క్స్, ఫైన్ డే అనేటట్టు ఉంటుంది. బట్ ఒక్కొక్క ఫేస్లో చాలా హ్యాపీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ అవ్వచ్చు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రెండ్లీ ఫీజెస్తో మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా ఒక చేతిని అందిస్తూ, పిల్లలందరికీ బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఎన్ని ఫ్రీ సీట్స్ రావడం అనేది ఇంపాసిబుల్. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆశీష్ గారు. సో ఈ విఆర్ అకాడమీ కాస్త ఇంత ఇంటర్నేషనల్ అకాడమీ కిందకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి, మీ స్టూడెంట్స్ నుంచి కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో సార్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఎస్, ఆల్వేస్ ఫైన్. ఎందుకంటే సో విఆర్ డాక్టర్ అకాడమీని అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో తీసుకున్నారు కదా. అంటే 96 స్టూడెంట్స్ ఈ రోజు మోర్ దెన్ 500 అబోవ్ ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ విఆర్ డాక్టర్ అకాడమీ కదా.
సో అంటే హైజెనిక్ వైజ్ కానివచ్చు, క్లీనింగ్, ఫుడ్, నెక్స్ట్ అకామిడేషన్, అందరూ కూడా పిల్లలు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఎస్ డెఫినెట్లీ. విఆర్ డాక్టర్ అకాడమీ గురించి. సో అంటే లైక్ మీరు అప్కమింగ్ స్టూడెంట్స్కి వాట్ ఈస్ ద విఆర్ డాక్టర్ అకాడమీ అంటే ఏం చెప్తారు? అంటే మేము ఎప్పుడు ప్రతిసారి మేము చెప్పము, అండ్ మాకు వచ్చేసి మా రిఫరెన్స్ అనేది మా స్టూడెంట్స్ చెప్తారు. ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళ స్టూడెంట్స్ కానీ ఆ పేరెంట్స్ కానీ మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. మేము ఎక్కువ పెద్ద పబ్లిసిటీ చేసుకోము, మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు చెప్పుకోవడం, ఆ ఊర్లో నుంచి లోకల్ నుంచి వచ్చేసి అబ్బాయికి మిడిల్లో ఉంటారు స్టడీస్లో, ఓకే, యావరేజ్ స్టూడెంట్ కూడా ఇక్కడ వచ్చేసి సీట్ తప్పించుకోవడం, ఇక్కడ ఉండే కేరింగ్ నేను అలాంటిది. ఇప్పుడే చూసాను 96 మార్క్స్ నుంచి 96 500 మార్క్స్ అంటే జనగా మెడికల్ కాలేజ్ లో సీట్ సంపాదించాడు శేఖర్ అని చెప్పేసి. అలా చాలా మంది ఉన్నారు. అంటే తనకు పట్టుదల ఉంటే మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సాధించగలుగుతారు. స్టూడెంట్స్ కి మేము తీసుకునేటప్పుడు చెప్తాం, నీకు ఇంట్రెస్టెడ్ ఉందా, తల్లిదండ్రుల మీద ఇంట్రెస్ట్ మీద వస్తున్నావా, నీ ఇంట్రెస్ట్ మీద వస్తున్నావా అని. స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద వస్తున్నాడంటే 200% విల్ యాక్సెప్ట్ అండ్ విల్ టేక్ ఇట్. పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద వస్తే మాత్రం వద్దని చెప్పేస్తాం, రిజెక్ట్. స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉండే ఆ విధంగా కష్టపడతాను అనే మాట స్టార్టింగ్ ఇచ్చినట్టయితే మనకు దాన్ని తీసుకుంటాం. సూపర్. సో అంటే లైక్ స్టూడెంట్స్ కి మీరు ప్రొవైడ్ చేస్తున్న థింగ్స్ ఏంటి విఆర్ డాక్టర్ అకాడమీ నుంచి? అంటే వాళ్ళ ఫ్రీడమ్ కానీ ఇవన్నీ చెప్పండి. ఎవ్రీథింగ్ ప్రతిసారి చెప్పేదే, ఎవ్రీథింగ్ మేము స్టార్టింగ్ వాళ్ళ డే స్టార్ట్ కానీ సార్ ప్రతిసారి చెప్పింది చెప్పకండి సార్. అప్గ్రేడ్ అవుతున్నారు, ఇంత పెద్ద ఫంక్షన్ ఇంత గ్రాండియర్ గా చేస్తున్నారు, ఇంత పబ్లిక్ వచ్చింది. సో అంటే ఇప్పుడు మరి మాకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ప్రతిసారి మేము చేసేదే విధంగానే చేసుకుంటూ వెళ్తున్నాము. ఫ్రమ్ స్టార్టింగ్ వాళ్ళ డే స్టార్ట్ అయిన కానీ డే ఎండ్ వరకు ప్రతి విధాలుగా అన్ని విధాలుగా వాళ్ళకు సాయం చేస్తూ తోడ్పడుతూ ఉంటున్నాము. ఏమి కావాలన్నా వెంటనే అందిస్తూ ముందుకెళ్తున్నాము. అది ఫ్యాకల్టీ విషయంలో కానీ, ఫ్యాకల్టీ కూడా తనకంటూ చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ సండేస్ కానీ సాటర్డేస్ కానీ వాళ్ళకి పేపర్ మేకింగ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకుంటారు ఫ్యాకల్టీ విషయంలో. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫుడ్ సెక్టర్ వాళ్ళు అలా ఉంటారు. హాస్పిటాలిటీ సర్వీసెస్ రూమ్లో క్లీనింగ్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, వెండర్స్ కానీ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి మా అకాడమీలో ఎవరిపైన రిమార్క్ లేకుండా చాలా కష్టంగా పని చేసుకుంటారు, ఇష్టంగా చేసుకుంటారు. అది సూపర్ అండి. నిజంగా అంటే లైక్ విఆర్ డాక్టర్ అకాడమీ అనేది ఇప్పుడు ఎంటైర్ హైదరాబాద్ లోనే నెంబర్ 1 డాక్టర్ అకాడమీ కింద ఉంది. సో గూగుల్ కానీ, సక్సెస్ రేటింగ్ కానీ, స్టూడెంట్స్ కానీ, వాళ్ళ ఫ్రీ సీట్స్ తీసుకురావడం కానీ, అంటే ఎప్పుడైనా సరే విఆర్ డాక్టర్ అకాడమీకి వెళ్తే ఫ్రీ సీట్ అనేది కన్ఫామ్. సో స్టూడెంట్స్ అనేది బాగా ఎడ్యుకేటెడ్, బాగా డెవలప్ అవుతున్నారు, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాకంటే 10 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన కాలేజ్ కూడా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో అన్ని కాలేజీలో విద్యార్థులు లేరు. మా దగ్గర స్టార్ట్ చేసిన 3 years లోనే విత్ 400 స్టూడెంట్స్ లో ప్రతి ఒక్కరు గాంధీ, ఉస్మానియా, కాకతీయ, సూర్యాపేట్, సంగారెడ్డి, మెదక్ అన్ని డిఫరెంట్ కాలేజ్, సిద్దిపేట్ అన్ని కాలేజెస్ లో, గవర్నమెంట్ కాలేజెస్ లో, మరి ప్రైవేట్ టాప్ మోస్ట్ కాలేజెస్ లో మా స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో ఇప్పుడున్న ఇంకా స్టూడెంట్స్ ఇంకా మంచి రావాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, బెస్ట్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయాలి, బెస్ట్ ఫ్యాకల్టీని ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.